నువ్వు ఆ ఇంటి దీపమై వెలగాలి తల్లి. ముహూర్తం దాటిపోతోంది. ఇంకా ఎక్కడొచ్చాడు నీ కొడుకు? నోటితో మాట్లాడుతూ నుదుటితో వెక్కిరించడం అంటే ఇదే. ఈ ఇంటి నుంచి బయటికి వెళ్ళిన తర్వాత ఎన్నిసార్లు ఇంటికి రావాలనిపించిందో తెలుసా? అమ్మా, నాన్న, చెల్లి అందరూ ఉండి కూడా సంబంధం లేనట్టుగా బ్రతికాను. నాకు సంబంధించిన వాళ్ళు నాకెవరూ లేరన్న కోపంతో నాకు నచ్చని చోట కష్టాన్ని కూడా ఇష్టంగా మార్చుకుని బ్రతికాను. మేమంతా లేమా తల్లి? ఉన్నారు. ఏ రోజైనా ఎవరైనా వచ్చి ఒకసారి నన్ను ఇంటికి రమ్మని పిలిచారా? దూరంగా ఉంటూ ఎంత మానసిక క్షోభ అనుభవించావో తెలుసా? నువ్వు చెప్తుంటేనే అర్థమవుతుందమ్మా నువ్వు ఎంత బాధ అనుభవించావో అని. ఆ దేవుడి దయ వల్ల నువ్వు మళ్ళీ తిరిగొచ్చావు. మాకంతే చాలు. ఈ ఇంటికి నేనుగా రాలేదు నాన్నా. మాకు నువ్వు కావాలత్తా అని విహారీ మా ఇంటికొచ్చి అడిగాడు. నాకు సంబంధం లేని వ్యక్తుల ఇంటికి నేను రాను అన్నాను. అప్పుడు విహారీ ఏమన్నాడో తెలుసా? నీకు మాకు మధ్య ఉన్న బంధమే మా నాన్న అన్నాడు. మనకి నచ్చని వాళ్ల కోసం మనకి నచ్చిన వాళ్ళని వదులుకోవటం తప్పు అనిపించింది. అందుకే వచ్చాను. నువ్వు మెట్టు దిగొచ్చావక్క, కానీ ఆవిడ గారు మాత్రం మన మీద పెత్తనం చెలాయించాలని ట్రై చేస్తూనే ఉంది అప్పటి నుంచి ఇప్పటిదాకా. అంబిక, ఎందుకమ్మా అలా అంటావు? తను మాటలే అంటోంది, కానీ నువ్వు 20 సంవత్సరాల నుంచి నా మీద పగ సాధిస్తూనే ఉన్నావు. విహారి మా ఇంటికొచ్చి నీ కూతుర్ని నేను పెళ్లి చేసుకుంటానన్నప్పుడు నాకెంత సంతోషం వేసిందో తెలుసా? నా కూతుర్ని నా పుట్టింటికే కోడలుగా పంపించే అవకాశం రావటం నా అదృష్టంగా భావించాను. కానీ నువ్వు ఆ అదృష్టాన్ని దురదృష్టంగా మార్చడానికే ట్రై చేస్తున్నావు. వదినా, నేనెందుకు అలా చేస్తాను? నా కూతుర్ని ఈ ఇంటి దాకా రాకుండా చెయ్యాలని. అత్తయ్య, నాకు అలాంటి ఆలోచనే లేదు. అమ్మా తల్లి, నువ్వు వద్దు, నీ సంబంధం వద్దు. శాస్త్ర, పదవే పోదాం. అమ్మా, విహారీ వస్తాడులేమ్మా, కాసేపు వెయిట్ చేద్దాం. ఏంటి నన్న వెయిట్ చేసేది? పూజ టైంకి ఇక్కడ ఉండాలి అని తెలుసు కదా. ఫోన్ తీయడం లేదంటే ఇదంతా ఈ తల్లి కొడుకులు ఆడుతున్న నాటకం కాదా? నాన్న, నా కూతుర్ని ఇంటికిస్తే ఇలాంటి నాటకాలు రోజు చూడాల్సి వస్తుంది. నా విషయంలో భరించాను, కానీ నా కూతురి విషయంలో భరించే ఓపిక, అంత దౌర్భాగ్యం నాకు లేవు. పద. పద్మ, ఇంక ఈ జన్మలో మీ ఇంటి మొహం చూడు. ఆగు వదినా, విహారీ ఎక్కడున్నా నేను వెళ్ళి తీసుకొని వస్తాను. నాటకాలాపి పక్కకి తప్పు. పద్మ, ఆగమ్మా, వెళ్ళొద్దమ్మా. పద్మ. వదినా, వదినా. అల్లుడు గారు, మీరైనా చెప్పండి. నేను చేయగలిగేదేం లేదు అత్తయ్య. అల్లుడు గారు, ఏమండి? మేము ఎయిర్పోర్ట్కి వెళ్ళి వస్తాం. అలాగే అంకుల్. అవును అల్లుడు గారు, బావగారు చెల్లెమ్మ కనబట్టలేదు. అది ప్రకాష్తో పాటు హైదరాబాద్ వెళ్ళారు మావయ్య. అక్కడ ఏర్పాట్లు చూసుకోవాలి కదా. ఓ అవునా? అవునులే, మీరిద్దరూ అమెరికా వెళ్ళాలంటే అక్కడ ఏర్పాట్లు అవి చూడాలి కదా. అది నిజమేలే.
చాలని మాకు లేదమ్మా, కానీ పెళ్లి చేసేవరకే తల్లిదండ్రులకు వాళ్ళ కూతురుతో ఉండే అవకాశం ఇచ్చాడు ఆ భగవంతుడు. పెళ్లి బంధంతో నీ జీవితంలోకి ఒకరు వచ్చాక మేం బంధువులం అయిపోతామమ్మా. అవునమ్మా, ఈ పేగు బంధం నీతో అనుబంధం మన ఊపిరి ఉన్నంత వరకు ఉన్నా మేము మాత్రం నీతో ఈ రోజు వరకే ఉండగలం తల్లి. రేపటి నుంచి నీకు అమ్మైనా నాన్నైనా అన్నీ నీ భర్తే. మా కనకం వేలు పట్టి బుడిబుడి అడుగులు వేయించిన గుర్తులు ఇంకా చెరిగిపోలేదు. ఇంతలోనే నీ చేయి పట్టుకుని నీతో 7 అడుగులు నడిచిందా అనిపిస్తుంది బాబు. కళ్ళ ముందే కూతురు పెరిగి పెద్దదే పెళ్లి చేసుకుని వెళ్ళిపోతుంటే తల్లిదండ్రులుగా ఆనందపడుతూనే ఏడ్చే క్షణం బహుశా ఇదేనేమో. మా ఈ కన్నీళ్ళకి ఈ రోజే ఆఖరి రోజు అవ్వాలి. మా కూతుర్ని కళ్ళల్లో పెట్టుకుని చూసుకుంటావా బాబు? అలాగేనండి, మీరు ధైర్యంగా ఉండండి. నన్ను నా కూతుర్ని వద్దనుకుని నా చెల్లి వెళ్ళిపోయాక మొదలైన భయం నువ్వొచ్చాక ధైర్యంగా మారింది. నీతో పెళ్ళయ్యాక భరోసా పెరిగింది. ఈ రోజు కోసం ఎన్నో నిద్రలేని రాత్రులు గడిపాను. ఇప్పుడు ఇంటికి వెళ్ళి గుండెల మీద చేయి వేసుకుని నిద్రపోతాను. మా కూతురు జాగ్రత్తని చెప్పి మిమ్మల్ని తక్కువ చేయలేను. మీరు కట్టిన తాళి తన గుండెల మీద ఉన్నంతకాలం మీ గుండెల్లో ఆలిగా తన స్థానం పదిలంగా ఉంటుందని నమ్ముతున్నాను. మీ మాటలు నా గుండెలు తాకుతున్నాయి, కానీ నా మనసు యాక్సెప్ట్ చేయట్లేదు. మీ నమ్మకాన్ని నిజం చేయలేను. నన్ను క్షమించండి. Good afternoon, passengers. Rajahmundry to అక్కడ సంతోషంగా ఉంటాను. ఇక్కడ మేము సంతోషంగా ఉండాలంటే అక్కడ నువ్వు సంతోషంగా ఉండాలి తల్లి. అల్లుడు గారు, అమ్మాయి జాగ్రత్త. అత్త మామల్ని జాగ్రత్తగా చూసుకో అమ్మా. అల్లుడు గారి మాట జవదాటకు.
జాగ్రత్త కనకం. వెళ్ళొస్తాను నాన్న. ఇంత మంచి మనసున్న మనుషుల్ని బాధ పెడుతున్నందుకు నాకే గిల్టీగా ఉంది. తల్లి, నీకోసం ప్రత్యేకంగా గాజులు చేయించానమ్మా. బోర్నింగ్ బాస్. ఓకే. ఒక 10 minutes వెయిట్ చేయండి సార్. మా హైదరాబాద్కి రావడానికి 1 hour అంతే కదా? ఎందుకమ్మా మాటి మాటికి ఫోన్ చేసి ఇరిటేషన్ తెప్పిస్తావు? ఫోన్ పెట్టేయ్. పెళ్ళవ్వగానే వెంటనే బయలుదేరు. సహస్ర నీకు ఫ్లైట్ టికెట్ కూడా బుక్ చేసింది. షిట్, ఇంటి
ఇంట్లో ఖచ్చితంగా పెద్ద గొడవ జరుగుంటుంది. ఎలా మేనేజ్ చేయాలి? ఈ సమయంలో మాట్లాడితే ఆయన ఏమైనా అనుకుంటారేమో. ఏమండి, మ్. ఏం ఆలోచిస్తున్నారు? రేపటి నుంచి నన్ను ఎలా భరించాలి అనా? నేను మా నాన్న తర్వాత మిమ్మల్ని అంత నమ్మాను. అంటే మా నాన్నని ఎలా గౌరవిస్తానో మిమ్మల్ని అంతే గౌరవిస్తాను. అంతకంటే ఎక్కువగా ప్రేమిస్తున్నాను. మీరు రిలాక్స్ అయిపోండి. నేను మిమ్మల్ని అస్సలు ఇబ్బంది పెట్టను. నువ్వు కాదు, నేనే నిన్ను ఇబ్బంది పెట్టబోతున్నాను. సారీ కనక మహాలక్ష్మి. పోయింది, నా కూతురు వెళ్ళిపోయింది. ఇప్పుడు సంతోషమా నీకు? ఈ ఇంటి పరువు కూడా నీ వల్లే పోయింది. 3 రోజుల్లో నిశ్చితార్థమని బంధువులకు, ఫ్రెండ్స్ కి అందరికీ చెప్పుకున్నారంట. ఇప్పుడు ఇలా ఎందుకు జరుగుతుంది? ఆడపిల్లని కన్న తల్లి స్థానంలో ఉండి ఆలోచిస్తే అప్పుడు నీకు ఆ బాధ తెలుస్తుంది. నిశ్చితార్థం జరగకపోతే అక్క పరిస్థితి ఏంటి? ఊరేసుకుని చస్తుంది. ఈవిడికే మగపిల్లాడి తల్లి కదా. ఇంట్లో అలాంటి అశుభాలు మాట్లాడకే. నట్టింట్లో అలా జరిగినప్పుడే చెప్తాను కదా. మీరేమో మీ కోడల్ని ఓ వెనకేసుకొస్తారు. ఇలా జరగబోతుందని ముందే హింట్ ఇచ్చిందమ్మా. నువ్వు రాకముందు ఈ ఇల్లు ఆనందంగా సంతోషంగా ఉండేది. నీ రాకతో మా సంతోషం శాశ్వతంగా వెళ్ళిపోయింది. ఆనందం అనే మా అక్క తిరిగొచ్చి ఈ ఇంట్లో ఆనందాన్ని పంచుదాం అనుకుంటే నీ వల్ల ఇవాళ మా అక్క ఈ ఇంటిని శాశ్వతంగా వదిలి వెళ్ళిపోయింది. అంబిక, జరిగిన దాంట్లో మీ వదిన తప్పే ఉంది. మీ అక్క ఆవేశం తెలిసి కూడా అలా మాట్లాడతావేంటి? నువ్వు ఆగవయ్యా. కోడళ్ళంటే ఓ పౌరుషం ముంచుకొచ్చేస్తుంది. ఇది చేసిన పనికి నా కూతురు పద్మాక్షి తలదించుకోవాల్సి వస్తుంది. అదే గనక జరిగితే ఈ ఇంట్లో ఊహించని పరిణామాలు చోటు చేసుకుంటాయి. అత్తయ్య, నాకొక్క అవకాశం ఇవ్వండి. నేనే వెళ్ళి విహారిని తీసుకొని వస్తాను. వదినా, వదినా, అమ్మా, వదిన ఒంటరిగా వెళ్తుంది ఇంత రాత్రిపూట. పద్మాక్షి చెప్పినట్లు ఇదంతా నాటకమేనే. నాటకాలు ఆడడానికి కూడా అనుభవం కావాలి నీలాగే. ఏంటక్క, బాధపడుతున్నావా? జరిగిన దానికి బాధపడక బాంబులు కాల్చమంటావా? సరే, ఎందుకు ఫోన్ చేసావు? విహారిని తీసుకొస్తానని రాజమండ్రి బయలుదేరింది యమున. చెప్పాను కదే, అది వాడు కలిసి నాటకాలు ఆడుతున్నారు. ఆ రోజు నాకు జరిగిన అవమానానికి తల వంచుకుని వచ్చాను. ఈ రోజు నా కూతురు విషయంలో నాకు జరిగిన అవమానానికి అంత ఈజీగా వదిలిపెట్టను. నువ్వే కాదక్క, మేం కూడా వదిలిపెట్టాం. అసలు ఈ విహారిగాడు ఎక్కడున్నట్టు, ఎవరితో ఉన్నట్టు? ఏంటండి, అమెరికా విమానం వెళ్ళిపోయిందా? లేదు. పోనీ ఏమైనా మర్చిపోయారా? కాదు. మరి ఇంకేంటి? నీ మెడలో ఉన్న తాళి నిజం, కానీ మన పెళ్లి అబద్ధం. అంటే ఆ తాళి కట్టాల్సిన అసలు పెళ్లి కొడుకు నేను కాదు, ప్రకాష్.
అది మీ ఫ్రెండ్ కదా. నేనే వాడికి ఫ్రెండ్గా మీ పెళ్ళికి వచ్చాను, కానీ వాడు డబ్బులు తీసుకొని పారిపోయాడు. నేను మిమ్మల్ని వదిలి వెళ్ళలేకపోయాను. నన్ను క్షమించు.